ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇక చూస్తున్నారు కదా, ఇవాళనైతే పొద్దున లేట్ అయిపోయిందనమాట. లేవడం కూడా లేట్ అయిపోయింది. మా ముందు మాన్సి అయితే చుట్టీకి వెళ్ళిపోయింది ఇవాళ. సో ఇంకా తనకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కూడా నేనైతే లేవలేదనమాట. ఎందుకంటే రాత్రి చాలా లేట్ అయిపోయింది. నేను 12 గంటలకి అలా పోస్ట్ చేశాను కదండి. సో నాకు లేట్గా ఒకసారి నిద్ర వచ్చినప్పుడు పడుకోకపోతే ఏమవుతుందంటే మళ్ళీ వెంటనే సరిగ్గా నిద్ర అస్సలు రాదనమాట. ఎంత ప్రయత్నించానో పడుకోవడానికి అస్సలు నిద్ర పట్టలేదు. అట్లా ఇంకా పడుకోవడానికి అయితే 1:30, 2 ఆ టైంలో అయితే చక్కగా నిద్ర పట్టేసింది. ఇంకా ప్రొద్దున లేవడానికి కూడా అసలు మెలకు రాలేదు. ఇంకా నా గుడ్ లక్ ఏంటి అంటే పిల్లలకి ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి ఇక్కడ స్కూల్ అయితే లేదనమాట. ఇంకా దానివల్ల బ్రతికిపోయాను. ఎందుకంటే రెగ్యులర్గా స్కూల్ ఉంటే మాత్రం 6:30 కల్లా నా పనంతా అయిపోతుంది కదా. 6:30కి లేచిన బస్సు అయితే అందదు. హాఫ్ అన్ అవర్లో ఏం పని చేస్తాం, పిల్లలు ఇద్దరికి కదా, ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి, అన్నీ ప్రిపేర్ చేయాలి. సో అట్లా నాకు వీలు కాకుండా ఉండేది. సో ఇంకా పని అయితే లేవడం నైటే కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి పెద్దగా ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా చక్కగా లేచేసి వెంటనే పాలైతే గ్యాస్ మీద పెట్టేసుకొని దోశ కోసం అని చట్నీకి పల్లీలు అయితే వేయించి పక్కకు పెట్టేసుకున్నాను. ఈలోపు ముందు ఖచ్చితంగా ఇంకా శుక్రవారం కాబట్టి ముగ్గు వేస్తాను. ఊడ్చేసుకొని చక్కగా దాకనైతే పోచా కొట్టేసి అదే చేసుకొని ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. ప్రతి మంగళవారం, శుక్రవారం, శనివారం ఏమైనా ఫెస్టివల్స్ ఉంటే కూడా తప్పకుండా నేనైతే ముగ్గు వేస్తానండి. ఇంకా అది మనకు అలవాటు కదా, మన తెలుగు వాళ్ళు. ఇంటి దగ్గర అయితే రోజు వేస్తాను. ప్రొద్దున లేవగానే ఫస్ట్ పని అదే అనమాట. కాకపోతే ఇంకా ఇక్కడైతే రెగ్యులర్గా అయితే వేయను. ఇంకా ముందు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇల్లు ఊడ్చేసాను అనమాట. ఇల్లు ఊడ్చేసి తర్వాత ఇల్లు కూడా తుడిచేసుకున్నాను. ఈలోపు చట్నీ కూడా అయిపోయిందనమాట. చట్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత దోశలు కూడా వేసేసాను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇల్లు తుడిచేసాను, అది వీడియో తీయలేదనమాట. ఎందుకంటే అప్పటికే లేట్ అవుతుంది అనేసి చకచక కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఇంకా పిల్లలు అప్పటికి లేవలేదు. మా ఆయన అయితే వచ్చేసారనమాట పిటికి వెళ్ళేసి. ఇంకా తన కోసం అయితే టిఫిన్ చేయాలి కదా, ఎందుకంటే ఎక్కువసేపు తను ఆగరనమాట. తొందరగా స్నానం చేసేసి వెళ్ళిపోతారు. ఇవాళ కొంచెం టైం కుదిరింది. ఇంకా దేవుడికి అయితే దీపం తనే పెట్టేశారు స్నానం చేసేసి. నేనైతే ఇంట్లో మిగతా పని అంతా చేసేసుకొని పిల్లలు లేచిన తర్వాత వాళ్ళకి స్నానం చేపించేసి బట్టలు ఉతికేసి ఇంకా మిగతా పని అంతా చేసేసుకొని నేనైతే జస్ట్ దేవుడికి హారతి ఇచ్చుకొని దండం అయితే పెట్టేసుకున్నాను అనమాట. దండం పెట్టుకున్న తర్వాత ఇంకా బట్టలు ఉతికేసాను కదా, ఆల్రెడీ ఉతికేసాను అనమాట. ఉతికేసిన బట్టల్ని బాల్కనీలో అయితే చక్కగా ఆరేసాను. సో ఇంకా లాస్ట్కి టిఫిన్ అయితే చక్కగా చేసేసాను అనమాట. ఇన్ని పనులు అయిపోయిన తర్వాత లాస్ట్కి ప్రశాంతంగా, ఎందుకంటే నాకు ఫాస్ట్గా టిఫిన్ తినడం అస్సలు రాదనమాట. ఇంకా చక్కగా పనులన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని దోశలు అయితే మెక్కుతున్నాను అనమాట. సో నా మార్నింగ్ రొటీన్ అయితే శుక్రవారం ఇది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.